ఒకడు చచ్చిపోతే తప్ప దైవ నియమం వైపుకు మనుషుల యొక్క హృదయాలు తిరగల. నేడు మన జీవితంలో కూడా అలాగే ఉంటుంది కదండి. ఏదన్నా ఒక ఇబ్బంది, నష్టం జరిగితే తప్ప దేవుడు కొట్టినప్పుడు చూడటం అంట దేవుని వైపు. కీర్తనల గ్రంథంలో ఎలాగని రాయబడి ఉంటుంది, మనం చదువుతాం. 78వ అధ్యాయంలో రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉన్నాయి. వారిని ఆయన సంహరించినప్పుడు వారు ఆయనను వెతికిరి. పరిస్థితులన్నీ బాగున్నప్పుడు దేవుని వైపు తిరగరండి. దేవుడు ఏం చెప్తే అదే, దేవుని యొక్క మనసు ఏంటో అదే, దేవుని యొక్క చిత్తం ఏంటో అదే అనే ఈ మాట మన నోట పలకాలంటే మానవ నైజం ఎలాగని పనిచేస్తుందంటే వెనకాల ఏదో ఒక దెబ్బ కొట్టబడి ఉండాలి. ఆ రోజున కొట్టబడితేనే, ఇష్బోషేతును కొట్టబడితేనే, ఇష్బోషేతు చంపబడితేనే మిగిలిన గోత్రాలన్నీ మరొకసారి దావీదు వైపు చూడటం మొదలు పెట్టేసేసి. మన జీవితాలు అలా ఉండొద్దు. కొట్టిందాక ఆగొద్దు. కొట్టితేనే తిరగాలి దేవుని వైపు అనేటువంటి ఆలోచన వద్దు. ఆయన కొట్టగలడంటే ఎవరినైనా కొట్టగలడు. ఏ విధము చేతనైనా మనుషుణ్ణి ఆయన హింసించగలడు, శ్రమ పెట్టగలడు. దేవుని యొక్క కోపము అనుభవించేలాగా మన ప్రవక్తను లేకోకుండా దానికంటే ముందుగా దేవుని వైపు తిరగటం అనేది అవసరమై ఉంటుంది.